హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. ఈరోజు నేను పెళ్లి భోజనాల్లో వడ్డించే క్యాటరింగ్ స్టైల్ దోసకాయ పచ్చడిని చూపించబోతున్నానండి. మనం పెళ్ళిళ్ళల్లో తింటే అబ్బా చాలా బాగుంది అనుకుంటాం కదా, సేమ్ అలాగే ఉంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తినండి. అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారు, అంత బాగుంటుంది. ఈ పచ్చడి కోసం నేను ఇక్కడ ఒక పెద్ద పండిన దోసకాయని ఇలాగ పైన చెక్కు తీసేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 6-7 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మీ కారానికి తగ్గట్టుగా తీసుకోండి. ఒక 2 మీడియం సైజ్ టమాటాలు, ఒక చిన్న ఉల్లిపాయని తీసుకున్నాను. ఇప్పుడు ఈ దోసకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ పచ్చడి కోసం ఇలా ఒక కడాయిని తీసుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక 1 గ్లాసు వేరుశనగ పప్పు వేసుకోండి. వీటిని ఇప్పుడు మంటని సిమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టొద్దు, పైకి రంగు వచ్చేసి లోపల పప్పు అనేది వేగదు. ఈ పప్పు వేగడంలోనే పచ్చడి టేస్ట్ అంతా ఉంటుంది. ఇలాగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకొని వీటన్నిటిని తీసి పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న పచ్చిమిరపకాయలని ఇలా తుంచి వేసుకోండి, పేలకుండా ఉంటాయి. ఇప్పుడు వెంటనే మూత పెట్టేసి 1 నిమిషం తర్వాత ఇలాగా ఫ్రై చేసుకోండి. 1 నిమిషం ఆగిన తర్వాత దీనిలోకి 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఇలా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని 1 నిమిషం అలా ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. జీలకర్రని మాడనివ్వద్దండి, చేదొస్తుంది. ఇప్పుడు మనం తీసుకున్న టమాటాలని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాని బాగా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఇలాగా మధ్యలో కలుపుకున్న తర్వాత మళ్ళీ మూతను పెట్టేసి ఈ టమాటా కొంచెం మెత్తబడే వరకు ఉడికించుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఈ టమాటా ఇలా బాగా పూర్తిగా ఉడికిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న ఒక రోలుని తీసుకొని మనం వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పు వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలండి. పలుకు అనేది లేకుండా ఇలా ఉండాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా దంచుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని మరీ మెత్తగా చేసేసుకోవద్దు, కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోండి, బాగుంటుంది. పచ్చిమిరపకాయలు కూడా ఇలా మెదిగిపోయిన తర్వాత దీన్ని పచ్చి చింతకాయ తొక్కు అంటారండి. ఇది పల్లెటూరులో ఉండే వాళ్ళకి తెలుస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే టమాటాలు ఉడికేటప్పుడే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకొని ఉడికించుకోండి, అది కూడా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడి కూడా వేసుకొని ఇలాగ మెత్తగా ఒక 2 నిమిషాలు దంచేసుకోవాలి. ఇది కూడా ఇలా మెదిగిపోయిన తర్వాత ఒక 10 పొట్టు ఒలిచిన వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం ఇక్కడ చూపిస్తున్నట్టుగా కచ్చపచ్చగా దంచుకోండి, మరీ మెత్తగా చేసేసుకోవద్దు. ఇవి కూడా ఇలా మెదిగిన తర్వాత తీసుకున్న ఉల్లిపాయని 2 ముక్కలుగా కట్ చేసుకొని 1 ముక్క వేసుకొని ఇలా కొంచెం ముక్కలుగా ఉండేటట్టు దంచుకోండి. అలాగే ఇంకొకటి కూడా వేసుకొని ఇలా దంచుకోండి. రోటి పచ్చల్లో మరీ మెత్తగా ఉంటే బాగోవండి, అయినా ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా ఉండేటట్టు దంచుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న టమాటాలు కూడా అన్నీ వేసేసుకొని ఈ టమాటాని కూడా కొంచెం మెత్తగా అయ్యే వరకు దంచుకోండి, ఒక 2 నిమిషాలు. తర్వాత 1 టీ స్పూన్ కల్లుప్పు వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఇది లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఈ ఉప్పును కూడా వేసుకొని ఇలా మెత్తగా రుబ్బేసుకున్నట్టు అనండి ఒకసారి, సరిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న దోసకాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ పచ్చళ్ళలోకి దోసకాయ ముక్కల్ని కూడా మొత్తం వేసేసుకోండి. వేసుకున్న తర్వాత నిదానంగా ఇలాగా చూపిస్తున్నట్టుగా దంచుకోవాలి. ఇలా అంతా దంచుకొని 1 నిమిషం తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ తోటి ఈ పచ్చడిని అంతా ఒకసారి కలిపేసుకోండి, కిందకి పైకి అంతా కలిసిపోయేటట్టు. ఇలా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు పచ్చడిని బాగా జిగటగా వచ్చేటట్టు, అంటే కొంచెం గుజ్జుగా వచ్చేటట్టు దంచుకోవాలి. దోసకాయ ముక్కల్లో నుంచి నీరు వస్తుంది కదా, అలాగా ఇప్పుడు దంచుకోండి. ఇలా దంచుకోవాలండి పచ్చడి అనేది, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి, ఉప్పు సరిపోయిందా లేదా అని. నాకు ఇక్కడ 1 టీ స్పూన్ ఉప్పు పట్టిందండి. మళ్ళీ మీ రుచికి సరిపడా వేసుకోండి. ఇప్పుడు ఈ ఉప్పును కూడా వేసుకొని ఇలా ఒకసారి బాగా మెదిపేసుకోండి. ఇప్పుడు పచ్చడినంతా తీసుకొని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ పచ్చడికి ఒక చిన్న పోపు పెట్టుకుందామండి, చాలా బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే ఇలాగైనా తినేయచ్చు, బాగుంటుంది పచ్చడి అనేది. ఇప్పుడు ఈ పోపు కోసం ఇలా ఒక కడాయిని తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు,
ఇవి కొంచెం ఎక్కువగా వేసుకోండి, పంటి కింద తగులుతూ బాగుంటాయి. అలాగే 1 టీ స్పూన్ మినప్పప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక్క నిమిషం ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా 1 నిమిషం తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకొని వీటిని ఈ పోపు అంతా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొంచెం ఇంగువ వేసుకోండి. పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక్క నిమిషం ఇలాగా ఊరక అలా కలుపుకున్న తర్వాత దీనిలోకి ముందుగా మనం దంచి పెట్టుకున్న దోసకాయ పచ్చడినంతా వేసేసుకోవాలి. ఇలా అంతా వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసేయండి. ఇంకా అవసరం లేదు, ఈ కడాయి వేడికి ఇది సరిపోతుంది. లేకపోతే ముక్క మెత్తగా అయిపోయి తినేటప్పుడు బాగోదు. ఇలా ఉంటే పచ్చి పచ్చిగా చాలా బాగుంటుంది పచ్చడి అనేది. అంతేనండి, చాలా సింపుల్గా ఇదంతా కలిసిపోయేటట్టు కలుపుకుంటే ఎంతో కమ్మగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.